బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది దివ్యాంగుల సోదరులు సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి 6,000 రూపాయలు ఎవరైతే దివ్యాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తా ఉన్నారు ఇంటి దగ్గర. సో అర్హత కలిగి ఉండి ఇంకా ఇప్పటికి పెన్షన్ ఎవరైతే అందుకోవట్లేదో, ఇంకా పెన్షన్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 25 నుండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సదరన్ స్లాట్ బుక్ చేసుకుంటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు ఆన్లైన్లో సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే పెన్షన్ సైట్ ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు 6,000 రూపాయలకి అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నెల 25వ తారీఖున సదరన్ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఎటువంటి కేటగిరీ ఉంటే ఎంత పెన్షన్ అమౌంట్ ఇస్తారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్లు ఉన్నాయి, వాళ్ళకి పెన్షన్ ఇస్తారా ఎవరా, గతంలో అప్లై చేశారు పెన్షన్స్కి గత ప్రభుత్వంలో, ఈ పెన్షన్స్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెన్షన్ ఇస్తారా లేదా అప్లై చేసుకోవాలా అనేది A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు తెలిసిందే 6,000 రూపాయల పెన్షన్ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ పొంది ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా 15,000 రూపాయల పెన్షన్ ఒకటి ఉంది, దాని గురించి ఆల్రెడీ చెప్పాను నేను, తర్వాత భవిష్యత్తులో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 6,000 రూపాయల పెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కనీసం 40% పర్సెంటేజ్ అంటే 40% కనీసం ఉండాలండి, కనీసం ఉండాలి. చాలా మంది డౌట్ ఏంటంటే సార్ అందులో పర్మనెంట్ డిజేబిలిటీ ఉంటే ఇస్తారా లేదా టెంపరీ డిజేబిలిటీ ఉంటే ఇస్తారా అనేది చాలా మంది డౌట్ అడుగుతా ఉన్నారు. ఇది సదరన్ సర్టిఫికేట్లో ఏముండాలి, పర్మనెంట్ డిజేబిలిటీ ఓకేనా, ఖచ్చితంగా పర్మనెంట్ డిజేబిలిటీ ఉంటే మీకు పెన్షన్ 100% గ్యారంటీ అండి. ఇఫ్ ఇన్ కేస్ టెంపరీ డిజేబిలిటీ అని ఉండి 40% కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటున్నాం, సదరన్ సర్టిఫికేట్లో 40% 40% కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ ఇస్తారని చెప్తున్నాం. మరి 40% ఉండి టెంపరీ డిజేబిలిటీ ఉంటే ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉంది, టెంపరీ డిజేబిలిటీ ఉంది, వాళ్ళు పెన్షన్ ఇస్తారా లేదా, దానికి సంబంధించి ఖచ్చితంగా గైడ్ లైన్స్ అయితే రావాలి. సో పర్మనెంట్ డిజేబిలిటీ ఉండి 40% ఉండి పర్మనెంట్ డిజేబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 40% మినిమం ఉండి అంతకంటే ఎక్కువ ఉండి మీకు కానీ సర్టిఫికేట్లో టెంపరీ డిజేబిలిటీ ఉంటుంది. 70% 70% ఉంటుంది టెంపరీ డిజేబిలిటీ ఉంటుంది. కొంతమందికి 55 అంటే 50% ఉంటుంది సర్టిఫికేట్లో, కానీ టెంపరీ డిజేబిలిటీ ఉంటుంది. ఇలా 40% కంటే ఎక్కువ ఉండి టెంపరీ తాత్కాలిక డిజేబిలిటీ అని ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, లేదంటే మ్యాక్సిమం ఇచ్చే అవకాశం ఉంది. బట్ గైడ్ లైన్స్ రాకుండా మనం ఇస్తారని చెప్పలేం. బట్ 40% ఉండి పర్మనెంట్ ఉంటే 40% అంతకంటే ఎక్కువ పర్మనెంట్ ఉంటే ఖచ్చితంగా పెన్షన్ ఇస్తారు. టెంపరీ గురించి గైడ్ లైన్స్ రావాలి. ఓకేనండి. సో రైట్, ఇప్పుడు మీరు 25వ తారీఖు మీరు అప్లై చేసుకుంటారు. మీరు సదరన్ సర్టిఫికేట్కి నెల మార్చి 25 తారీఖున అప్లై చేసుకుంటారు, బాగానే ఉంది. అప్లై చేసుకున్న వారికి 30వ తారీఖున వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ నెల మార్చి 30నే వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్లు కూడా మీకు వెరిఫికేషన్ అయిన వెంటనే మీకు త్రూ గ్రామ వార్డు సచివాలయం ద్వారా సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ సదరన్ స్లాట్ మళ్ళీ బుక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మీకు యాక్చువల్గా ఫస్ట్ క్వార్టర్ కింద ఈ స్లాట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ క్వార్టర్ కింద మనకి మార్చి, ఏప్రిల్, మే వరకు ఈ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం, మంగళవారం మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రతి సోమవారం, మంగళవారం ఎప్పుడంటే మే నెల వరకు. మరి సరే ఈ నెల 25 అంటున్నారు కదంటే, ఈ నెల 25 స్టార్ట్ అవుతాయండి. తర్వాత ప్రతి నెల సోమవారం, మంగళవారం మీరు గ్రామ వార్డు సచివాలయం అప్లై చేసుకోవచ్చు. బట్ స్లాట్లు అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా అంటే ఫస్ట్ వెళ్ళి మీరు తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాం. ఓకేనండి. మళ్ళీ మీ సేవకి ఇస్తారా అంటే మీ సేవకు లేదండి, ఓన్లీ గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే. మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీ ఓన్ గ్రామ వార్డు సచివాలయం అప్లై చేసుకోవచ్చు, లేదా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయం అంటే కొంతమంది పర్మనెంట్ అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది, ఉద్యోగ రీత్యా లేకపోతే విద్యా రీత్యా చదువు నిమిత్తం వేరే ప్లేసెస్లో మైగ్రేట్ అయ్యి అక్కడ ఉంటారు. మరి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీరు సదరన్ సర్టిఫికేట్కి సంబంధించి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు చెప్పాలంటే. సో మీరు సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి, సదరన్ సర్టిఫికేట్ పొందండి. అందులో ఖచ్చితంగా 40% అంతకంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ మీ డిజేబిలిటీ చెక్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ చూసుకోవాలి. కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీలో మీకు తెలిసిందే, మనకి లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉంటుంది, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, మెంటల్ ఇల్లీనెస్ ఉంటుంది. ఈ 5 కేటగిరీస్లో మీ డిజేబిలిటీ ఏ కేటగిరీ కింద వస్తుంది చెప్పేది. 5 కేటగిరీస్ మెయిన్ కేటగిరీస్ అండి. దీంతో పాటు మల్టీ డిజేబిలిటీ అని కూడా కొత్తగా ఇచ్చారు, మనకి అంతకు ముందు లేదు అది, ఇప్పుడు మల్టీ డిజేబిలిటీ కూడా ఇచ్చారు. సో మల్టీ డిజేబిలిటీ మీన్స్ ఒకే డిజేబిలిటీ కాకుండా డిఫరెంట్ డిజేబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు చాలా మంది అడిగారు గతంలో మల్టీ డిజేబిలిటీ ఉందా అంటే, ఇప్పుడు ఇచ్చారండి. సో ఈ 5 కేటగిరీస్తో పాటు మల్టీ డిజేబిలిటీ ఉంది. ఇవి మెయిన్ కేటగిరీస్ అయితే వీటి కింద సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ అండి అది మేజర్ కేటగిరీ. బట్ సబ్ కేటగిరీ యాక్సిడెంట్లో లేదంటే పోలియో ద్వారా లోకోమోటర్ ఆర్థోపెడిక్. సో అలాగా మనకి మెయిన్ డిజేబిలిటీ ఏంటి
అనేది చూస్తారు. అలాగే సబ్ డిజేబిలిటీ కూడా చూస్తారండి. కేటగిరీ డిజేబిలిటీ ఏంటి? సబ్ డిజేబిలిటీ ఏంటి? ఇప్పుడు చెప్పున్నట్టు. ఓకేనండి. అంటే ఇప్పుడు సబ్ డిజేబిలిటీ చూసుకుంటే 21 డిజేబిలిటీస్ ఉన్నాయి. 21 డిజేబిలిటీస్ ఇచ్చారు. సో, అది ఎందులోకొస్తుందనేది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు సదరన్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి తప్పుదాలు చేయకూడదు. మీ డిజేబిలిటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐకి సంబంధించింది. సో, లో విజన్‌లో మరి సబ్ డిజేబిలిటీ, కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉంటుంది కదా! మరి కాజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ వల్ల కూడా కళ్ళు ఓకే. దెబ్బతినే అవకాశం ఉంది. లైక్ బై బర్త్ లో విజన్ రావచ్చు. లైక్ ఫుల్లీ బ్లైండ్‌నెస్ రావచ్చు. ఇలా సబ్ డిజేబిలిటీ ఏంటి? కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి? అనేది కూడా మనం అర్థం చేసుకొని ఉన్నదున్నట్టు అక్కడ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. మీ ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయ్యేటట్టు సరి చూసుకోండి. ఎళ్ళేటప్పుడు ఫోటోను, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ తీసుకువెళ్ళండి. లింక్ అయిన మొబైల్ నంబర్ లింక్ అయినా, ఆధార్ లింక్ అయినా మొబైల్ కూడా తీసుకువెళ్ళండి. ఇలా తీసుకెళ్తే మీరు అక్కడ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. అర్థమవుతుందా? మీకు రూ. 6,000 పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. ఓకేనా అండి? కొత్తగా అప్లై చేసుకున్న వరకు అప్లై చేసుకుంటారు బాగానే ఉంది. మరి గత ప్రభుత్వంలో అప్లై చేశారు చాలామంది. వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా? అంటే మాక్సిమం అప్లై చేసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. ఎందుకంటే మనకి పెన్షన్ రూల్స్, గైడ్‌లైన్స్ మారుతుంటాయి కాబట్టి మీకు గతంలో పెన్షన్ శాంక్షన్ కాలేదు. మీరు జస్ట్ అప్లై చేశారు దరఖాస్తు వరకే. అది ఆ దరఖాస్తు పై లెవెల్‌లో ఆగిపోయినా మీకేమవుతుంది? మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గైడ్‌లైన్స్‌తో మళ్ళీ అప్లై చేసుకోవాలి. మీకు శాంక్షన్ అయ్యి ఇవ్వలేదా? లేదా దరఖాస్తు చేసి ఆగిపోయిందనేది మీరు చూసుకోవాలి. సో, గవర్నమెంటు మీకు మారిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. దానికి సంబంధించి కూడా న్యూ గైడ్‌లైన్స్ రావాల్సొస్తుంది. అదేవిధంగా మరి గతంలో సదరన్ సర్టిఫికేట్ ఉంది. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎవరికైతే సదరన్ సర్టిఫికేట్ ఉండి 40% కంటే ఎక్కువుండి డిజేబుల్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్‌గా పెన్షన్ సైట్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ ఓపెన్ అయినప్పుడు మీరు డైరెక్ట్‌గా గ్రామ సచివాలయాల్లో డిస్క్రిప్షన్‌లో లాగిన్ అప్లై చేసి లాగిన్ అప్లై చేస్తే అది వెల్ఫేర్ లాగిన్‌కి వెళ్తుంది. వెల్ఫేర్ 6 స్టెప్ వాలిడేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎంపీడీఓ లాగిన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళిన తర్వాత మీకు పెన్షన్ శాంక్షన్ అయిపోతుంది. అథారిటీకి వెళ్ళిన తర్వాత. ఓకే. సో, ఈ విధంగా అంటే గతంలో సదరన్ సర్టిఫికేట్స్ ఉంటే 40% అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పెన్షన్ సైట్ ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు. మరి గతంలో అప్లై చేసాము. 40% కంటే తక్కువ వచ్చింది. మళ్ళీ మేము అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై చేయాలి. బట్ దాన్ని అప్లై అని చెప్పం. ఫస్ట్ టైమ్ అప్లై చేసిన జనరల్ అప్లై అంటాం. జనరల్ ఇష్యూ అంటాము. ఆఫ్టర్ సర్టిఫికేట్ ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పీల్ 1, అప్పీల్ 2 అంటే సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత జారీ చేసిన తర్వాత అందులో 40% తక్కువ ఉండటం వల్ల మీరు ఇనెలిజిబుల్ అయిపోతారు. సో, అప్పుడు మీరేం చేయాలి అంటే పెన్షన్‌కి అర్హులు కారు. అప్పుడు మీరేం చేయాలి? మీరు అప్పీల్‌కి వెళ్ళొచ్చు. అంటే అప్పీల్ 1 వెళ్ళొచ్చు. అప్పీల్ 2 అంటే 2 సార్లు మాత్రమే మీరు అప్పీల్‌కి వెళ్ళగలుగుతారు. ఆ 2 సార్లు కూడా అప్పీల్ అయిపోతే మళ్ళీ మీరు పెన్షన్ పొందడానికి అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో, చాలా జాగ్రత్తగా కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ, సబ్ డిజేబిలిటీ, కాజ్ ఆఫ్ డిజేబిలిటీ, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా సదరన్ సర్టిఫికేట్‌లో మీరు ఆన్‌లైన్ అప్లై చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా క్షుణ్ణంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి. తప్పు ఒప్పులుంటే వాటికి సంబంధించి మళ్ళీ చేయడం అసాధ్యం కాబట్టి ఏమైనా ఉంటే మళ్ళీ అప్పీల్‌కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటే మీ సదరన్ సర్టిఫికేట్ ప్రకారం అప్పీల్‌కి కూడా వెళ్ళొచ్చు. సో, ఆ అప్పీల్ దాకా ఎందుకు వెళ్ళాలి మనం? మనం అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు సదరన్ సర్టిఫికేట్ నెల 25 నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ స్లాట్ మీరందరూ కూడా సదరన్ సర్టిఫికేట్ యూజ్ చేసుకోండి. అందరూ అప్లై చేసుకోండి. ఓకేనండి. సో, నేను అన్ని డౌట్స్ క్లియర్ చేశాననుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి.